హౌతీలు తాలిబాన్ల తరహాలోనే చెప్పుకొచ్చేశారు. తాలిబాన్లు సుదీర్ఘకాల పాటు యుద్ధం, ఓ రకంగా 20 సంవత్సరాలు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని మార్చడానికి ప్రయత్నించింది. అక్కడ ప్రజల్ని మార్చింది. వాళ్ళందరూ రాజకీయాలు చేశారు, వాళ్ళు అక్కడే వ్యాపారస్తులుగా మారారు. అక్కడున్న మహిళలు, డాక్టర్లు, ప్రొఫెషనల్స్, టీచర్లు అన్ని రకాల రంగంలోకి అడుగుపెట్టారు. కాబట్టి ఇక ఆ దేశానికి డోకా ఏం లేదనుకుంది అమెరికా. అది అవతలకు అడుగు పెట్టగానే తాలిబాన్ల రాజ్యమైంది. తాలిబాన్లు ఇప్పుడు ఆయుధాలు పట్టుకుని చేస్తున్నారు. ఇప్పుడు అదే తరహాలో రేపు పొద్దున రాబోయే రోజులు హౌతీ తీవ్రవాదులు కూడా యెమెన్ని అట్లాగే చేస్తున్నారు. ఒకప్పుడు క్రైస్తవ దేశం యెమెన్ కాస్త ఇప్పుడు ఆల్రెడీ ఇస్లామిక్ దేశంగా మారింది. పూర్తి తాలిబాన్ తరహా పాలననే అందిస్తోంది. అక్కడి నుంచి తాజాగా ప్రపంచ వాణిజ్య నౌకలని దాడులు చేస్తున్నటువంటి హౌతీ తీవ్రవాదులు అమెరికాకి అదే వార్నింగ్ ఇస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను చూశారు కదా, మేము అంతే, ఇది ఒక్కరోజుతో పోయేది కదా మా మీద దాడి చేస్తే. అమెరికా, బ్రిటన్లు దీర్ఘకాలం మా మీద యుద్ధం చేయడానికి సిద్ధపడితేనే రండి, ఎందుకంటే మేము అంతకాలం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి బహిరంగంగా హెచ్చరిస్తున్నది ఒక ఉగ్రవాద సంస్థ.